ధాత్రి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సరస్వతి అనుగ్రహం కోసం చిన్నారులు పఠించాల్సిన మంత్రం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సరస్వతీదేవి అనుగ్రహాన్ని సంపాదించడానికి సరస్వతి సూక్తం అనే పేరుతో వేదవాంగ్మయంలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. దాన్ని మంత్రం కాబట్టి ఉపదేశం పొంది పద్ధతిగా ఆరాధించాలి. చిన్నారులు ఈ విధానాలన్నీ పాటించడం కొంచెం కష్టం అవుతుంది. పెద్దలు పాటించడమే కష్టంగా ఉంది కదా. అందువల్ల చిన్నారులకు సౌకర్యంగా ఏం చేశారంటే, మన పెద్దలు విద్యాభ్యాసం చేసుకునేటప్పుడే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా, అన్ని వేళలా నాకు సిద్ధి కలుగుగాక. సిద్ధి అంటే ఆశించిన ప్రయోజనం నెరవేరడం పై దృష్టిలో, లోపలి దృష్టిలో సిద్ధి అంటే మానవుడు సాధకుడైతే సాధన ఫలించినప్పుడు వచ్చేదాన్ని సిద్ధి అంటారు. సాధన దశలో ఉన్నప్పుడు దాని పేరు సాధన, సాధన పూర్తయితే వచ్చేది సిద్ధి. అంటే ఏ విద్యను నేను ప్రారంభిస్తున్నానో లౌకికంగా నాకు పనులు పూర్తవడం అనే సిద్ధితో పాటు ఆధ్యాత్మికంగా నేను ఎదిగి నా ఆధ్యాత్మిక సాధన సిద్ధి పొందే స్థితిని అమ్మా నువ్వు ప్రసాదించు అనే అద్భుతమైన ప్రార్థన. అది మామూలుగా పైకి సాధారణమైన ప్రార్థనలా కనిపిస్తుంది. అందులో సరస్వతి నమస్తుభ్యం వరదే అంటే వరాలిచ్చే తల్లివి, ఏ వరమైనా ఇస్తుందన్నమాట. తర్వాత కామరూపిణి అంటే కోరిన రూపాన్ని ధరించేది. అంటే నేను ఏ రూపం కోరితే ఆ రూపాన్ని నువ్వు ధరిస్తావు, నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని ధరిస్తావు. నేను సరస్వతి సంపద అనే రూపాన్ని పొందాలని కోరుకుంటాను, లక్ష్మిగా నువ్వే దర్శనమిస్తావు. నాకు శక్తి కావాలని నిన్నే ఆరాధిస్తాను, నువ్వే కాళిగా కనిపిస్తావు. ఇలా భక్తుడు కోరిన రూపాన్ని పొంది అనుగ్రహించే స్థితి, ఏది కావాలంటే అది భక్తుడికి ఇవ్వడానికి, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందే శక్తి కూడా సరస్వతికి ఉంది. ఎందుకంటే జ్ఞానమే అన్ని రూపాలకు మూలం కాబట్టి. అందువల్ల ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. చిన్నారులు మంత్రపఠనం చేయడంలో విధి విధానాలు పాటించడం కొంచెం క్లేశంతో కూడింది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా చక్కగా ప్రతినిత్యము ఈ శ్లోకాన్ని చదువుకుంటూ పెద్దల ద్వారా దీని అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థాన్ని మనస్సులో భావన చేస్తూ ఆ శ్లోకాన్ని కనుక రోజు పఠిస్తే మంత్రపఠనం వల్ల కలిగే ఫలితం అంతకంటే విశేషమైన ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు.